హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు, ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తు ద్వారా వారసులుగా మనల్ని చేసేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ప్రతి వాగ్దానానికి నువ్వు అర్హులుగా నీవు మారిపోయావు. కాబట్టి నువ్వు ప్రార్థించిన ప్రతిదీ దేవుడు సమృద్ధిగా నీ జీవితంలో కలగజేస్తాడు. నువ్వు ఏ విషయమందు ఇబ్బంది పడడానికి వీలు లేదు. ప్రతి విషయమందు దేవుడు నీకు విజయాన్నే ఇస్తాడు. కాబట్టి ఆ విశ్వాసం మీద ఆధారపడి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో ప్రతి దాంట్లో నువ్వు చేసే పని అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, నువ్వు చదివే చదువు అవ్వచ్చు, ఏదైనా సరే దానిలో దేవుడు నీకు సమృద్ధికరంగా మేలుగా చేస్తాడు. నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రతీది నువ్వు దేని మీద ఆధారపడాలంటే ప్రతి విషయమందు, ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన నాలో ఉన్నాడు. ప్రతి విషయమందు ఆయన విజయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా ఈ పరిస్థితిలో నేను విజయం పొందుకొనును గాక అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థించిన ప్రదేశంలో, ఆ ప్రార్థించిన అంశంలో దేవుని జీవితంలో అద్భుతము చేస్తాడు. ఈరోజు ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని మీ జీవితంలో మీరు అనుభవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనా స్తోత్ర చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్ర చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించండి తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నారు తండ్రి, ప్రతి బలహీనత నజరైన యేసుక్రీస్తునామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ఏ విషయం అయితే నలిగిపోతున్నారు తండ్రి, ఏ విషయం అయితే ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నజరైన యేసుక్రీస్తునామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. సమాధానాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఏ విషయం గురించి అయితే తండ్రి విశ్వసించి ఏకీభవించిన తండ్రి, ఏకీభవించిన విషయంలో